ప్రజా పంపిణీ కేంద్రాలలో కిలో గోధుమ పిండిని ఈ నెల నుంచి ఇవ్వబోతున్నాము అని ప్రజలకు నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి కాబట్టి కిలో గోధుమ పిండి 20 రూపాయలకే ప్రజలకు పంపిణీ చేయబోతున్నాము అని ప్రజా ప్రయోజనాల కోణంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రయోజనాల కోసం ఆలోచించి తీసుకునే నిర్ణయం అని మొత్తం మీద ఈ వార్తా కథనాలు, ఈ టీవీ బ్రేకింగ్లు కనుక మనం చూస్తే ప్రజా పంపిణీ కేంద్రాల్లో చరిత్రలో ఫస్ట్ టైం గోధుమ పిండి పంపిణీ చేస్తున్నారు అన్న విధంగా వార్తలు రాస్తూ ఉన్నారు. బొమ్మకు మరోవైపు చూస్తే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే ఆ పోర్టిఫైడ్ గోధుమ పిండి అది పంపిణీ చేశారు కదా. అప్పుడు కిలో 16 రూపాయలకే పంపిణీ చేశారు, ఇప్పుడు 20 రూపాయల కిలో. అప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మాట్లాడి ప్రభుత్వం గోధుమలను తెచ్చుకొని మరాడించి ఆ ప్యాకెట్లు అనేటివి కేజీ ప్యాకెట్లు ఇచ్చారు కదా 16 రూపాయలకే. ఇప్పుడు చంద్రబాబు గారి సర్కారు వచ్చిన తర్వాతనే 1.5 year దాన్ని ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలెడుతూ ఉన్నారు, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా అప్పుడు 16 రూపాయలకే, బట్ ఇప్పుడు 20 రూపాయలకు ఇస్తూ ఉన్నారు. బట్ అది కదా యాక్చువల్గా వార్త. కానీ గత ప్రభుత్వం ఇచ్చింది అన్న విషయాన్ని కూడా ఎక్కడే కూడా కవర్ చేయకుండా భలే ఉన్నారా నిజంగా. ఇప్పుడు ఇంకా 20 రూపాయలకు డీలర్ కమిషన్ అప్పుడు రూపాయే, ఇప్పుడు రూపాయే. కానీ అప్పుడు 16 రూపాయలకి ఇస్తే ఇప్పుడు ఇది 20 రూపాయలకు పెంచారు. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే పురపాలక అంటే వాస్తవానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారంటే నవంబర్ 5వ తేదీన మీడియా సమావేశంలో కిలోకి 18 రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారట. కానీ తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలో చూస్తే కిలో గోధుమ పిండి రేటు 20 రూపాయలుగా పేర్కొన్నారట. మరి మినిస్టర్ చెప్పిన దానికి దీనికి ఇంతలోనే ఇంత వ్యత్యాసం రావడం వెనక కొందరు చక్రాలు తిప్పారు అని ఒక పత్రిక అయితే రాసుకుంటూ వచ్చింది. మామూలుగా అయితే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అంటే మిల్లింగు, ప్యాకింగ్ చేసే ఈ కాంట్రాక్టు ఇదేదో ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి గారి బియ్యంకుడికి చెందిన కంపెనీకి ఇచ్చారట. ఆంధ్రప్రదేశ్లో మంత్రి గారి బియ్యంకుడికి చెందిన కంపెనీకి మామూలుగా బహిరంగంగా టెండర్లు పిలిస్తే పోటీ పెరిగి ఈ మిల్లింగు, ప్యాకింగ్ ధర తగ్గే అవకాశం ఉందట. కానీ మంత్రి గారి బియ్యంకుడు, ఆ బియ్యంకుడు కనుక ఇంకెవరున్నారో మనకు తెలియదు, కానీ ఆయనకి ఇవ్వడం ద్వారా మధ్యలో మినిస్టర్ చెప్పిన దానికన్నా ఇంకా 2 రూపాయలు పెరిగింది అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. అండ్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అంటే ఎఫ్సిఐ నుంచి నెలకు 1839 టన్నుల గోధుమలను తీసుకొస్తున్నారట. వాటిని మరాడిస్తే 1690 టన్నుల పిండి వస్తుందట. ఆ పిండినే కిలో ప్యాకెట్లను నింపి ప్రజలకు పంపిణీ చేయనున్నారట. వాస్తవానికి ఏపీలో 1.48 కోట్ల రైస్ కార్డులు ఉన్నాయట. వీళ్ళందరికీ కిలో గోధుమ పిండి అందించాలంటే నెలకు 15,000 టన్నులు అవసరమట. అలాంటిది కేవలం 1690 టన్నులు మాత్రమే సరఫరా చేస్తూ ఉన్నారు. అది కూడా జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఇస్తూ ఉన్నారు అని చెప్పి అయితే రాసుకుంటే అంతలెక్కలు ఇవ్వట్లేదట. కేవలం జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఇది ఇస్తూ ఉన్నారు అని రాసుకుంటూ అయితే వచ్చారు. బహుశా ఈ సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. అందరికీ ఇప్పటికిప్పుడు అంటే ఇవ్వలేకపోవచ్చులేండి. మరి అందరికీ ఇవ్వాలి అంటే 15,000 టన్నులు కావాలట. కానీ ఇప్పుడు వీళ్ళు కొంటున్నది మాత్రం 1690 టన్నులు మాత్రమే సరఫరా చేస్తూ ఉన్నారు. గరిసె మొత్తం మీద అది ఇంతకుముందు ప్రభుత్వంలోనే ఇచ్చారు 16 రూపాయలకు. కానీ వీళ్ళు ఫస్ట్ టైం 20 రూపాయలకు ఇస్తూ ఉన్నట్లు ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు.